9,000 కోట్ల రూపాయలు 9 రోజుల రైతుల ఖాతా వేస్తానని చెప్పి ప్రకటించింది కాబట్టి ఆ అనుమానం మీద జనం వచ్చిందన్న. అందుకోసమనే మీ బ్రోకరిజం, మీ చిల్లర వేషాలు, మీ చిల్లర లెక్కలు రేవంత్ రెడ్డి గారి దగ్గర నడువాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తుంగతుర్తి ప్రజలు ఎందుకు మేము ఓడగొట్టిరు? ఎందుకు ఓడగొట్టిరు? ఇలా వెలుగంజయ్య ఎందుకు చనిపోయాడు సమాధానం చెప్పాలి. వెలుగంజయ్య ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు దానికి సమాధానం చెప్పాలి. అరచకాలు మాట్లాడితే దాడులు, ఇదేనా సంస్కృతి? మీరు చేసిన పని అందుకే కదా. ఇసుక తీసుకపోతున్న చిరకుడు దగ్గర మహిళల మీద లారీలు ఎక్కించారు. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల సందర్భంగా నేను చెప్పడం జరిగింది. అడ్డగూడూరు నుంచి లక్ష్మీనగర్ దాకా మీరు వేసిన రోడ్డు ఏతుందో రిజల్ట్ వచ్చిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అక్కడ పోయి రోడ్డు దువ్వేస్తారని చెప్పినా నీవు నీ మోహన్ రావు గారు మంచి నొక్కోరు, మొత్తం దువ్వేసిన చూసుకోపోరి. అడిగిపోయి ఒకసారి కూర్చొని రా పోరి. ఆనాడు కూడా చెప్పిన నేను మూసీ నదిలో ఉన్న వంగమడి బిడిజోతలో ఉన్న సిల్ట్ ఏతుందో గవర్నమెంట్ తీసుకోపోతారు, మాకు అభ్యంతరం లేదని చెప్పినా ఇప్పుడు కూడా మాట కట్టుబడి ఉన్నా నేను. అందుకోసమనే ఇవాళ నేను మీరు వదిలిపెట్టిపోయినా చెక్ డ్యామ్లన్నిటి కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ దాని మీద లక్షణ కాలువ, ధర్మారం, అటు కొడమర్తి, అటు మాసిడిపల్లి, ఆ పల్లెలన్నీ కూడా ఇవాళ నారు పోసుకొని వ్యవసాయం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేసింది ఏంటిది? ఎక్కడ కంప్లీట్ చేశారు? మీరు ఏం కంప్లీట్ చేశారు? ఈసారి కనుక మళ్ళీ మీరు గెలిస్తే ఒక గుంపును పెట్టారై రోడ్ల మీద కంకర దేనికి మొత్తం ఉక్కర పొర ట్రక్లు ఎత్తుకొని అమ్ముకుందాం, ఆ తరిక ఉండే. నేను వచ్చిన తర్వాత ఇవాళ శాలిగౌరారు నుండి సౌలరావరం దాకా 25 కోట్లతో రోడ్డు వేయించినాం. ఇవాళ తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు, రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు దాన్ని డబల్ రోడ్ చేస్తున్నాం. తర్వాత ఎలిగిపల్లి టు పర్సపల్లి ఆ రోడ్ కంప్లీట్ గా వచ్చింది. తిమ్మాపురం, కోడపల్లి, కొమ్మాల, కోడూరు, సంగం, ఎలకపల్లి, ఊతకాల వరకు 32 కోట్లతోని ఇలా రోడ్డు కంప్లీట్ అవుతా ఉంది. నువ్వు వచ్చినాక ఏ రోడ్డు వేసినావు చెప్పు? ధర్మా రోడ్డు నేను సింగిల్ రోడ్ ప్రపోజ్ చేస్తే డబుల్ రోడ్ వేయించినావు. ఎందుకు వేయించినావు? ఇక్కడ ఇసుక రెండు దిక్కులు ఇసుక దోపిడీ చేద్దామని ఆ బోకర్లు పట్టుకొని చేస్తారు. అది పుట్టుకొని మదర్సా వరకు గెలిచాడు, కప్పర్ అయిపోయింది. అందుకోసమనే మీరు ప్రజలను మర్చారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దూరం కొట్టి మాట్లాడేంత మీకు లేదు. ఇంత తిక్కలోడు కానీ జయశ్రీరెడ్డి 3 రోజులలో నీళ్ళు తెస్తానంటూ ఏడా ములిగడ్డి పెట్టావు. నీళ్ళాడ కేసీఆర్ కాపు చెప్పు, నీళ్లు ముడి కట్టుకొని తీసుకొస్తావు. ఎవరైనా తీస్తాడా? అరే అసెంబ్లీలో బట్టి రావట్లేదు, నువ్వు గాడ ముఖ్యమంత్రికి పడుతారు. ఇంత తెలియదు ఒక్క ముచ్చట్లు. ప్రతిపక్ష నాయకుడు ఉండి ప్రజల పక్కన కొట్లాడాల్సిన బాధ్యత నీకు ప్రజలిస్తే దాన్ని మర్చిపోయి నువ్వు ఎక్కడో ఉన్నావు. 3 రోజులు కేసీఆర్ ఎట్లిస్తా? నీకు 3 రోజులు ఇస్తారా? ఎవడ తారీఖే రైతు నీ మాట్లాడి తెలివిందా? అందుకోసమనే మీరు చేసిన వెకిలి చేస్తాను కూడా పని చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కాలు గోటుకున్న అదృష్టం కూడా మీకు లేదు. మీరు ఎన్నడూ కాలేరు, ఎన్నడూ కాదు అది. కనుక ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గరీబీ హఠావో నినాదం తీసుకుని 20 సూత్రాల పథకం పెట్టి హరిజన గిరిజనులకు ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఆస్తులు పెట్టింది, అన్ని విధాల సౌకర్యం చేసింది. అలా ఎవరన్నా ఏ ఊరన్నా ఇల్లు ఉన్నాయంటే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి తప్ప ఇంకోటి కట్టించింది లేవు. లేకపోతే ఒకసారి కట్టిన తెలుగుదేశం పీరియడ్లో కొన్ని ఇండ్లు కూడా అయినాయి. నేను దాన్ని మనం అబద్ధం అంటే లేదు. కానీ ఇవాళ మళ్ళా మన దగ్గర 3500 ఇల్లు కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన బ్రహ్మాండంగా పైలట్ ప్రాజెక్టు గ్రామాలలో బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన నేను ఇంకొక 1500 ఇండ్లు మాకు అన్ని నియోజకవర్గం, ఇది వెనకబడ్డ నియోజకవర్గం కనుక దయచేసి ఇంకొక 1500 ఇండ్లు కూడా ఏమని అడిగిన నేను. తప్పకుండా ఇంకోటి తిరువణగిరిలో జూనియర్ కాలేజ్ కోసం బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసింది. వారికి కూడా ధన్యవాదాలు.
అన్ని విధాల యాదగిరిని ముందు వరుసలో పెట్టి మీరు ఇవాళ ఉన్న పోయిన ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మోత్కూరు షాపింగ్ కాంప్లెక్స్ ఏది మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా 2 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ అయింది. తర్వాత మోత్కూరు టౌన్ లా